My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. మై డియర్ పిఎంసీకి స్వాగతం సుస్వాగతం. ఎవరికైతే విషయం తెలియజేయాలి అనుకున్నారో వెంటనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడేయండి. అండ్ అలాగే మై డియర్ పిఎంసీ ద్వారా ఫోటో ద్వారా విషెస్ తెలియజేయాలి అనుకుంటే నేను ఒక నెంబర్స్ చెప్తాను. ఆ నెంబర్స్ని ఫీడ్ చేసుకోండి. 1 వీక్ బిఫోరే వాళ్ళ పేరు, ఫొటోస్, నీట్గా ఉన్న ఫొటోస్తో సహా చక్కగా వాట్సాప్ చేయండి. ఆ రోజున వాళ్ళకి స్పెషల్గా బర్త్డేస్ విషెస్ తెలియజేయడం జరుగుతుందన్నమాట మై డియర్ పిఎంసీ త్రూ. ఒకవేళ చెప్పలేను అంటే మనం పంపించలేదు, ఫొటోస్ మర్చిపోయాము అనుకుంటే కనుక ఆ రోజు చక్కగా మై డియర్ పిఎంసీకి కాల్ చేసి నాతో మాట్లాడి నా తరపు నుండి మీ తరపు నుండి కూడా విషెస్ తెలియజేయచ్చు. ఈ రోజు టాపిక్ మాట్లాడుకుందాం. చూద్దాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు. కాలర్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. కాలర్తో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్ ఏంటనేది, అప్పుడు విందాం. హలో హలో మేడం. హలో నమస్తే. ఎవరు మాట్లాడేది? శివమణి. హాయ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఎవరికైనా విషెస్ తెలియజేయాలా? నో మేడం. ఎవరికి? శివమణి, నువ్వు చదువుకుంటున్నావా? ఎస్ మేడం. ఏ క్లాస్? 4th క్లాస్. 4th క్లాస్. వావ్, సూపర్. సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి, ఎంజాయా? మేడం పొడుపుగా చేస్తాం మేడం. పొడుపుగా చేస్తావా? సరే వెయ్యి. అండ్ ఈరోజు టాపిక్ నేను చెప్తాను. ఈరోజు అంతర్జాతీయ జీరో వేస్ట్ డే సెలబ్రేషన్స్ అన్నమాట. ఓకేనా? తెలుసా నీకేమన్నా జీరో వేస్ట్ డే అంటే? నో మేడం, మీరు చెప్పండి మ్యామ్. నేను చెప్తాను కానీ సరే ఏంటి పొడుపు కదా ఫస్ట్ అడుగు. పొడుపు కదా, ఇల్లంతా తిరిగిద్ది, పోయి వెళ్ళి ఒక మూల కూర్చుంటది. బా, స్కూల్లో అడిగారా నిన్నేమన్నా ఈ క్వశ్చన్? నో మేడం, నేను అడుగుతున్నా. నువ్వే అడుగుతున్నావా శివమణి? సరే నీ క్వశ్చన్ చెప్పేస్తాను. ఒకవేళ కనుక రైట్ అయితే కనుక ఏంటి, ఏమైనా గిఫ్ట్ ఇస్తావా? అట్లాంటిది ఏమైనా ఉందా? నో మేడం, నన్ను విద్యా అక్క అని పిలువు, మేడం వద్దు. సరేనా? పిలువు, కమాన్ కమాన్. రాలేపోయా ఆన్సర్ చెప్తాను ఉండు. చీపురు కట్ట. చీపురే కదా? అవును మేడం. నేనేం చెప్పాను శివమణి? నన్ను అక్క అని పిలవమని చెప్పానా? మేడం అంటే డిస్టెన్స్ పెరిగిపోతుంది. అదే నువ్వు అక్క అంటే చూడు, 2 లెటర్స్. సరే శివమణి, ఎప్పటి నుంచి హాలిడేస్? నువ్వు నన్ను అడిగిన క్వశ్చన్కి నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పాను కదా. ఏమన్నా గిఫ్ట్ అలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి? చెప్పు, ఇప్పుడు చెప్పు. హలో, పిన్ని. హలో అక్క. శివమణి చెప్పమ్మా. చిన్ని కొడుకునక్క. చిన్ని కొడుకు? కారంపూడి చిన్ని గారి కొడుకువా? ఓహో, అవునా? అవునక్క. వాళ్ళే ఆటబాజీ గిఫ్ట్ మీదకి మమ్మీ కాల్ చేస్తుంది, ఇప్పుడేమో నువ్వు కాల్ చేస్తున్నావా? అవునక్క. గుడ్ గుడ్. సరే హాలిడేస్ ఇచ్చేసారా? ఎప్పటి నుంచి హాలిడేస్? హాఫ్ డే స్కూల్స్ ఇచ్చారు. హాఫ్ డే స్కూల్స్. ఓకే. హాలిడేస్ ఎప్పటి నుంచి? మేబీ April 24th నుంచి ఉంటాయి అనుకుంటా కదా. అప్పటి నుంచి రెగ్యులర్ గా కాల్ చేయాలి నువ్వు. సరేనక్క. సరేనా? సరే, ఎవరికైనా బర్త్డే విషెస్ ఏమైనా తెలియజేయాల్సినవి ఉన్నాయా? లేదక్క. పోనీ మీ ఫ్రెండ్స్ కి చెప్పు. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, SA2 ఎగ్జామ్స్ రాయబోతున్నారు కదా మీరంతా. అందరూ బాగా రాయాలి, అందులో నేను కూడా బాగా రాయాలని చెప్పు. నేనే చెప్పనా అది కూడా? సరే, శివమణి తరపు నుండి, మై డియర్ పిఎంసి తరపు నుండి 4th క్లాస్ పిల్లలందరూ ఎగ్జామ్స్ బాగా రాయండి, సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేయండి. ఓకేనా శివమణి? ఓకేనక్క. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. ఓకే, చాలా చక్కగా మాట్లాడావు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఎవరు మాట్లాడేది? ప్రకాశం, పేరు చెప్పండి. ప్రకాశం. ప్రకాశం, పేరే ప్రకాశమా? ఓకే, బాగుంది మీ పేరు. ప్రకాశం పెట్టుకుంటారు. ఆర్య సమాజ ఫ్యామిలీలో ఉంటే మా తండ్రి పెట్టాడు, చంద్రుడు చంద్రమావ అని చంద్రప్రకాశం పెట్టారు. ఓకే, అది ప్రకాష్. చంద్రప్రకాశ మీ పేరు?
అని అది లేదు, చంద్రాది చేశారమ్మా. ప్రకాశ్ రావు గారు, ప్రతిసారి వాళ్ళు సరోజ మేడం కాశీ గారి ప్రకాశ్ రావు అని పెట్టారు. ఓకే, ఎవరైనా బర్త్డేస్ ఉన్నాయండి? విషెస్ తెలియచేయాలా? బర్త్డే సబ్జెక్ట్ అని చెప్తే చెప్పగలను. మార్నింగ్ చూస్తే దొరకలేదు, మళ్ళీ 4:30 అన్నారు, మళ్ళీ మీరే పిలిచారు. ఓకే ఓకే అండి, సరే అలా అయితే టాపిక్ చెప్తాను. చెప్పమ్మా. ఈరోజు టాపిక్ వచ్చి అంతర్జాతీయ జీరో వేస్ట్ డే. వా, అంతర్జాతీయ జీరో వేస్ట్ డే అంటే కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించాలంటే ఏం చేయాలి, దాని మీద ప్రణాళికలు వేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తుంది అనమాట మన కంట్రీ. అవును. ఓకే, సో ఏం చేయాలి, కాలుష్యాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? మెయిన్ మీరు ప్రాపంచికంగా చూస్తున్నారు ఫ్యాక్టరీ పొల్యూషన్, ప్లాస్టిక్ ఇదని. మెయిన్ పొల్యూషన్ అదే కాన్సర్ టీఎంసీ లో నేను 20 years చేస్తున్నాను. థాట్ పొల్యూషన్ ఇస్ దేర్. వాయు పొల్యూషన్ ని పొలిటికల్ లీడర్స్ ఉన్నంతసేపు పిరమిడ్ పార్టీ వచ్చే వరకు ఎవరేం చేయలేరు. దట్ ఐఎమ్ షూర్. నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా చేశాను, నేను 10 సార్లు కూడా చెప్పాను. వాయు కాలుష్యం ఇవన్నీ అది మా అందరు ఆత్మజ్ఞానానికి పోతుంది. థాట్ పొల్యూషన్ చాలా మందికి తెలియని విషయం నేను అందరికి పంపా. ఎప్పుడైతే ఎనిమల్స్ మనం చంపుతున్నామో అవి ఈడుస్తున్నాయి. దే ఆర్ క్రియేటింగ్ నేటివ్ థాట్. దానివల్ల నాసా చెప్పింది ఓజోన్ కూడా దెబ్బతింటుందని చెప్పి నాసా సర్టిఫైడ్. దాని గురించి నేను దాదాపు 20 సంవత్సరాల అందరికి పంపుతున్నాను. మెటీరియల్ బ్యానర్స్ కూడా పెట్టి ప్రచారం చేశాను, కైలాసపురి, భద్రాచలం అని. థాట్ పొల్యూషన్ అంటే ఎప్పుడైతే ఒక మసూరం సౌండ్ అని ఒక జర్మనీ శాస్త్రవేత్త రీసెర్చ్ చేశాడు. ఒక పదాన్ని వాడాడు, ఒక సంగీతాన్ని వాడాడు. ఐ లవ్ యూ అంటే ఆ యొక్క క్రిస్టల్ అది వాటర్ లో పెట్టి ఉడికిన దాంట్లో ఒక వేరే విధంగా వచ్చింది. ఆ వండిన ఆహారాన్ని ఒక క్రిస్టల్ లో మైక్రోస్కోప్ లో చూస్తే ఐ లవ్ యూ అంటే వేరే విధంగా ఉంది, ఐ కిల్ యూ అంటే వేరే ఉంది. అంటే మన ఎనిమల్ కింగ్డమే కాకుండా మన భావాలు కూడా అన్ని కలిపి నెగటివ్ థాట్స్ రిలీజ్ చేసి ఓజోన్ పొర దెబ్బతింది. వీళ్ళు ఏదో చేస్తున్నారని మీకు మైగా మదనం అని అన్ని ప్రాబ్లం చేస్తారు. అంత వేస్ట్ ఆఫ్ ఓన్లీ థింగ్ we have to avoid killing the animals. కాలుష్యం అంటే వాతావరణ కాలుష్యం, సౌండ్ పొల్యూషన్ ఇవే కాదు, థాట్ పొల్యూషన్ కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు మీరు. ఓకే, అంతే కదా? రైట్, చాలా చక్కగా మాట్లాడారండి. ఎవరిదైనా విషెస్ ఉందా? ఏం లేదన్నారు కదా? నాకు ఎవరన్నా చెప్పండి, నేను చూడలేదు సార్, టీవీలో రావలేదు. నాకు టీవీలో రావలేదు. మరి నాకు ప్రతిసారి జ్ఞానం మీద వస్తుంది నాకు. ఓకే, పర్లేదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, కాల్ చేసి టాపిక్ మీద చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇలాగే పిఎంసీని చూస్తూ ఉండండి. అండ్ మన విష్ లిస్ట్ లో ఉన్న ఫస్ట్ విషెస్ ఎవరిది ఉండబోతోంది? నితిన్ గారి బర్త్డే ఈ రోజు. నితిన్ గారు అంటే మన అందరికీ తెలిసిందే, మంచి యాక్ట్రెస్ అండ్ నిర్మాత కూడా. ఫస్ట్ జయం సినిమాతో తను నటనకు అరంగేట్రం చేయడం జరిగింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో మంచి మంచి మూవీస్ లో నటిస్తూ తన దైన శైలిలో ప్రేక్షకుల్ని చాలా ఆకట్టుకుంటున్నారు. సో నితిన్ గారి బర్త్డే ఈ రోజు. నితిన్ గారి ఫ్యాన్స్ తరపు నుండి, మై డియర్ పిఎంసీ తరపు నుండి నితిన్ గారికి బర్త్డే విషెస్ తెలియజేసేద్దాం. నితిన్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నితిన్ గారు. ఓకే, నితిన్ గారికి విషెస్ తెలియజేసేసాం కదా. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే రిలేటివ్స్కి కానీ ఎవరికైనా మై డియర్ పిఎంసీ త్రూ విషెస్ తెలియజేయాలి అనుకుంటే నేను నెంబర్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8977007401, 8977007402 నెంబర్లకు మీరు వాట్సాప్ చేస్తే వాళ్ళ ఫోటో డీటెయిల్స్ ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో వాళ్ళ పూర్తి వివరాలను కనుక పంపిస్తే 1 వీక్ బిఫోర్ పంపిస్తే ఎడిటింగ్ చేసుకుంటారు మా వాళ్ళు. చక్కగా ఆ టైంకి మై డియర్ పిఎంసీలో వాళ్ళ ఫొటోస్తో సహా విషెస్ తెలియజేయడం జరుగుతుంది. అది సర్ప్రైజ్ విషెస్గా వాళ్ళు ఫీల్ అవుతారు. మంచి అవకాశం, సద్వినియోగం చేసుకోండి. అండ్ ఇప్పుడు ఎవరిది బర్త్డే ఉంది చూద్దాం. ఎస్, నగేష్ కుకునార్, తెలుగు చలనచిత్ర దర్శకుడు, అదేవిధంగా నిర్మాత, స్క్రిప్ట్ రైటర్ కూడా. ప్రధానంగా తెలుగే కాదు, హిందీ సినిమాల్లో కూడా ఆయన రచనలు చేయడం జరిగింది. సో నగేష్ కుకునార్కి విషెస్ తెలియజేసేద్దాం. అతను కెరీర్లో మరింత ముందుగా దూసుకు వెళ్లాలని కోరుకుందాం. నగేష్ కుకునార్, మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఫ్యాన్స్ తరపు నుండి, మై డియర్ పిఎంసీ తరపు నుండి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాము. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నగేష్ గారు. అయితే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడిద్దాం. హలో హలో
హలో అండి, నమస్తే. ఎవరు మాట్లాడేది? సతీష్ మేడం. హాయ్ సతీష్ గారు, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. నేను విద్యాని మాట్లాడుతున్నాను. నమస్తే అండి. ఎవరికైనా విషయం తెలియజేయాలనుకుంటున్నారా? మా బాబు బర్త్డే అండి. ఎప్పుడు? 2 days లో. ఓహో, అవునా? ఓకే. సో విషెస్ తెలియజేయాలనుకుంటున్నారు ముందుగానే. ఆ రోజు కాల్ కలుస్తుందో లేదో, ఎందుకు వచ్చిందిలే, కలిసినప్పుడే మాట్లాడదామని కదా. అవును. సో మీ బాబు బర్త్డే కదా, పేరు చెప్పండి. అభి అండి. అభి. ఓకే. అభిలాష్. అభిలాష్, రైట్. చెప్పండి, విషెస్ తెలియజేయండి. హ్యాపీ బర్త్డే అభి. హ్యాపీ బర్త్డే టు యూ అభి. నువ్వు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మీ ఫాదర్ సతీష్ గారి తరపు నుండి అండ్ మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా నీకు బెస్ట్ విషెస్. అండ్ సతీష్ గారు, చెప్పండి మేడం. ఈరోజు టాపిక్ వచ్చి అంతర్జాతీయ జీరో వేస్ట్ డే అన్నమాట. దీని మీద టాపిక్, కాలుష్యాన్ని తగ్గించాలంటే మన వంతు ప్రయత్నంగా ఏం చేయాలి, ఇది టాపిక్. ఏం చేయాలి? టాపిక్ అంటే ఏం చేయాలంటే మనం ముందు ప్లాస్టిక్ వాడకూడదు. ఓకే. న్యాచురల్ గా అన్ని న్యాచురల్ గా వాడాలి. ప్లాస్టిక్ వాడకుండా న్యాచురల్ గా దొరికే పదార్థాలు తయారు చేసుకోవాలా? సతీష్ గారు చెప్పండి. న్యాచురల్ గా ఇప్పుడు కవర్లు అవన్నీ వాడకుండా గోనె సంచిలోనే మేము కాయలు అవన్నీ తెచ్చుకుంటున్నాం. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇంకా స్కూల్కి వెళ్ళే బుట్టలు కూడా ప్లాస్టిక్ వాడకుండా మామూలుగా వేరే వాడుకుంటున్నాం. ఓకే, గుడ్ గుడ్. ఇంకా మేము టైలరింగ్ కదా, ఇంకా మార్కెట్కి వెళ్ళాలంటే క్లాత్ తోనే కుట్టుకొని ఆ మార్కెట్ కి సంచులు తీసుకెళ్తాం. వావ్. ఓకే. సో ఏ రకంగా అయినా సరే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేసేయాలి. ప్లాస్టిక్ ఒకటి. ఓకే. కొన్ని ఈ మందులు వేసి పండించకుండా న్యాచురల్ గా పండించుకొని తినేయి. ఓకే. అంటే క్రిమిసంహారక మందులు వాడకూడదు. ఓకే. ఇంకా ఏముంది మేడం, మేమంతా ధ్యాన మార్గంలో ఉన్నాం కదా, అంతా మీలాగనే. ఓకే. సతీష్ గారు చెప్పండి మేడం. ఇంకా వాతావరణాన్ని పొల్యూట్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఈ వెహికల్స్ తక్కువ వాడుకోవాలి, ఎక్కడికైనా నడిచి వెళ్తుండాలి. ఓకే. ఓ, పొగ కాలుష్యం గురించి చెప్పారా మీరు? రైట్. ఓకే. సో నడక అనేది ఆరోగ్యానికి మంచిది కాబట్టి అటు మన పనులు అవుతాయి, ఇటు వాతావరణం కాలుష్యం కూడా కాకుండా ఉంటుంది. ఓకే. సైకిల్ కూడా ప్రిఫర్ చేయొచ్చు, అది కూడా మంచి ఎక్సర్సైజ్ కింద ఉంటుంది. సైకిల్ వాడుకోవచ్చు, నడిచి ఇంకా మంచిది. ఓకే. కాకపోతే ఈ టైంలో ఇంకా నడిచి చెప్పులు లేకుండా ఇంకా బాగుంటుంది. కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం చెప్పులు లేకుండా నడిస్తే బాగుంటుంది. ఓకే. ఆక్యుప్రెషర్ అన్నమాట. మీకు చాలా విషయాలు పల్లెటూరు కాబట్టి మేము అలాగే చేస్తున్నాం మేడం. అంటే టౌన్ లో అంటే సిమెంట్ రోడ్లు కావాలి కాబట్టి ఇబ్బంది. నేచురల్ గా మేము రాళ్ళలో పల్లెటూరులో ఎట్లా నడుస్తున్నాం. ఓకే. ఇది పొలాలకు అయితే చెప్పులు వేస్తున్నాం, మామూలు ఊళ్ళో అయితే చెప్పులు లేకుండా నడుస్తున్నాం. అప్పుడు ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ లేకపోతే కొంచెం నైట్ టైమ్స్ లో అలా నడవాలి అప్పుడు కదా, ఇబ్బంది లేకుండా. రైట్. మన పిఎంసి చూసి చాలా వరకు నేర్చుకున్నాం, మేము చాలా నేర్చుకున్నాం. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి జ్ఞానాన్ని అందిస్తుంది పిఎంసి. మధ్యాహ్నం వచ్చింది మేడం సంజీవిని ఏదో ప్రోగ్రామ్ ఉంది కదా మేడం. ఓకే. ఆయుష్మాన్ బాబు రోజు కంటిన్యూషన్ గా చూస్తుంటాం, అన్ని చేస్తుంటాం మేడం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిమానం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం ఇది ఓకే, మా ఊరి పిరమిడ్ ప్రోగ్రామ్. ఓకే. ఓకే. ఓకే సతీష్ గారు, మనం ఎక్కువసేపు చాలా మాట్లాడుకున్నాము అండ్ నెక్స్ట్ కాలర్ కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి కాల్ కట్ చేసినట్లున్నారు మా వాళ్ళు. ఎనీవే, అభి గారికి అంటే అభి మీ బాబు అభికి మీ తరపు నుండి, మై డియర్ పిఎంసి తరపు నుండి, నా తరపు నుండి అండ్ పిఎంసి తరపు నుండి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాము. అండ్ ఆ రోజు కాల్ కలిసినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాము. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో అండి, నమస్తే. ఎవరు మాట్లాడేది? నమస్తే మేడం, నా పేరు జయశ్రీ, నేను అడిగొప్పల నుంచి మాట్లాడుతున్నాను మేడం. హాయ్ జయశ్రీ గారు, ఏం చేస్తూ ఉంటారు? మేడం నేను ప్రస్తుతం జాబ్ చేస్తున్నాను మేడం. జాబ్ చేస్తున్నారు? ఏ జాబ్ చేస్తున్నారు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారా? ఓ, వర్క్ ఫ్రమ్ హోమా? ఎస్ మేడం. సో అటు స్వామి కార్యం సకార్యం రెండు అవుతున్నాయి మీకైతే. చక్కగా ఆఫీస్కి వెళ్ళి అక్కడ 8 hours 9 hours కూర్చొని వర్క్ చేయకుండా చక్కగా ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటున్నారు కదా, హ్యాపీ.
అవును మేడం. ఓకే, ఎవరికైనా విషెస్ తెలియజేయాలనుకుంటున్నారా జయశ్రీ గారు? నితిన్ గారి బర్త్డే ఉంది కదా మేడం. ఓకే, నితిన్ ఫ్యాన్ మీరు? నితిన్, అవును మేడం. ఓకే, అయితే చెప్పండి, నితిన్ గారు చేసిన మూవీస్ లో మీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటి? ఉంది కదా మేడం. ఓహో, ఓకే, ఏమన్నా పాట పాడతారా అందులోంచి? అదేం లేదు మేడం, స్పిరిచువల్ గా సాంగ్ పాడతాం మేడం. కపిల్ మీద. సరే, మీకు ఇష్టం వచ్చిన సాంగ్ పాడండి. బ్రహ్మశ్రీ వచ్చినాడు చూడరా చూడరా, మన ప్రతినిధి రూపంలో వచ్చరా వచ్చరా, ఓ దేవా మహదేవా మా కోసమే వచ్చినావా, ఓ దేవా మహదేవా మా కోసమే వచ్చినావా, ఊరూరు తిరిగి ధ్యానమే చెప్పిన, ఊరూరు తిరిగి ధ్యానమే చెప్పిన, శాకాహార ర్యాలీలు చేయమని చెప్పినావు, శాకాహార ర్యాలీలు చేయమని చెప్పినావు, ఓ దేవా మహదేవా మా కోసమే వచ్చినావా, ఓ దేవా మహదేవా మా కోసమే వచ్చినావా, మాంసాహారం వేయడమని మరి చెప్పినావు, మాంసాహారం వేయడమని మరి చెప్పినావు, పిరమిడ్లు కట్టమని ప్రేమతోటి చెప్పినావు, పిరమిడ్లు కట్టమని ప్రేమతోటి చెప్పినావు, ఓ దేవా మహదేవా మా కోసమే వచ్చినావా, బ్రహ్మశ్రీ వచ్చినారు చూడరో చూడరా, మన ప్రతినిధి రూపంలో వచ్చరా వచ్చరా. జయశ్రీ, హలో. చెప్పండి. చెప్పండి జయశ్రీ గారు, చాలా చక్కగా పాడారు, నిజంగా చాలా బాగుంది. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. నితిన్ గారికి విషెస్ తెలియజేసేయండి మరి. నా తరపు నుంచి నితిన్ గారికి హ్యాపీ బర్త్డే. జయశ్రీ తరపు నుండే కాదు, మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా నితిన్ గారికి బర్త్డే విషెస్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే. ఎవరు మాట్లాడేది? మాట్లాడేది బన్నీ. పేరు బన్నీ? బన్నీ, అవునండి. బన్నీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ లో ఎక్కడ? హైదరాబాద్ లో ఎక్కడ అండి? యూసఫ్ గూడ. యూసఫ్ గూడ. ఓకే, ఏం చేస్తూ ఉంటారు బన్నీ గారు? స్టడీ అండి, డిగ్రీ. డిగ్రీ ఏ గ్రూప్? బీకామ్. బీకామ్. మీరు కామ్ గోయింగా? అట్లేం లేదండి, పురుగు. ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తా అలా ఉంటారా కామ్ గా? ఫస్ట్ బెంచ్ స్టూడెంటా లేకపోతే లాస్ట్ బెంచ్ స్టూడెంటా? ఒక్కొక్క పీరియడ్ లో ఒక్కొక్క బెంచ్. అవునా? అంటే సోమవారం ఇక్కడ కూర్చోవాలి, మంగళవారం అక్కడ కూర్చోవాలి, ఇట్లా ఉంటుందా? షెడ్యూల్ ఏమైనా వేసుకున్నారా? షెడ్యూల్ ఏం లేదండి, సబ్జెక్ట్ ని బట్టి. ఏంటండి? సబ్జెక్ట్ ని బట్టి, ఆ రోజు ఆ టాపిక్ ని బట్టి. ఆహా, అవునా? ఇదేదో బాగుంది. సరే, మీ గ్రూప్ లో అంటే మీకు ఇంట్రెస్టింగ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటి? ఇంట్రెస్టింగ్ అంటూ చదువుకుంటారు కదా, అంత ఆలోచిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ఉంటే ముందు ఉండవు. అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్పండి బన్నీ గారు. ఇంట్రెస్టింగ్ ఉంటే ఏ సబ్జెక్ట్ అయినా ముంగట ఉంటాం అంటున్నాం అండి. సరే, ఇప్పుడు ఆ సబ్జెక్టుల గురించి ఎందుకండి? కాలేజ్ లో పడుతూనే ఉన్నాం కదా, ఇక్కడ కూడా ఎందుకండి ఇప్పుడు? అంతే కదా. సరే చెప్పు బన్నీ, నువ్వు కాలేజ్ బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళడం అలాంటివి చేస్తూ ఉంటావా? కామన్ కదండి అది. ఆహా, చెప్పు, మెమరబుల్ మూమెంట్ ఏదైనా ఉంటే చెప్పు. కాలేజ్ అనేది మెమరబుల్ కదా, కాలేజ్ లైఫ్ అనేది మెమరబుల్ కదండి. అబ్బా, అవునా? కాదు, నువ్వు కాల్ చేసినప్పుడు అనుకున్నావా యాంకర్ అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి, వెనక ముందు ఏం మాట్లాడకూడదు అనుకున్నావా? అట్లేం లేదండి. మరి అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తున్నావు. సరే, ఈరోజు టాపిక్ వచ్చి అంతర్జాతీయ జీరో వేస్ట్ డే కాబట్టి కాలుష్యాన్ని తగ్గించడానికి నీ వంతు ప్రయత్నంగా మీరేం చేస్తున్నారు చెప్పండి. పెంచుతున్నామని ఎవరు చెప్పారు? మనం పర్టికులర్ గా పెంచక్కర్లేదు, ఆటోమేటిక్. మీరు వెహికల్ యూజ్ చేస్తారా? చెప్పండి. మీరు బండి వాడతారా? వాడతాము కదా, మరి పొల్యూషన్ రాదా? పొల్యూషన్ రాదా? బ్యాటరీ బండికి పొల్యూషన్. ఎలక్ట్రికల్ వెహికల్ వాడుతున్నారా? ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి? రీసెంట్ అండి. రీసెంట్. అంతకు ముందు సైకిల్ వాడేవాళ్ళ? లేదు లేదు.
సరే బన్నీ గారు, ఓకే, మీ తరపు నుంచి మీరైతే పొల్యూషన్ ని పెంచట్లేదు అంటున్నారు, చాలా మంచి విషయం. పక్కోళ్ళు పెంచుతున్నారు కదా, మరి దాన్ని మీరు ఎలా కట్టడి చేస్తున్నారు? వాళ్ళు అర్థం చేసుకోవాలని కదా, వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటున్నారు. వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఓకే, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే మన వంతు ప్రయత్నంగా మనం చెప్పే ప్రయత్నం కూడా చేయొచ్చు. సరే, ఎవరికైనా విషెస్ తెలియజేయాలనుకుంటున్నారా బన్నీ గారు? ఉంది వాళ్ళ మా ఫ్రెండ్ బర్త్డే ఉంది. పేరు సహస్ర. ఓకే, చెప్పండి విషెస్. మేము చెప్పేసినామండి, మీరు చెప్పండి. నేనే చెప్పనా? ఓకే, సహస్ర గారికి బర్త్డేస్ తెలియజేస్తున్నారు బన్నీ గారు వాళ్ళ ఫ్రెండ్. అదేవిధంగా మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా స్పెషల్ విషెస్. సహస్ర, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ గారు, చాలా చక్కగా మాట్లాడారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ పిఎంసీని కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఎవరి బర్త్డే చూద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్యామల అంబిక గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి అండ్ కుటుంబ సభ్యులు తరపు నుండే కాకుండా మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నాం. శ్యామల అంబిక గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శ్యామల గారు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మై డియర్ పిఎంసి కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బాయ్.